అంత తొందరగా ఇప్పుడు పెళ్లి చేసుకుని ఇక్కడ నుంచి ఒక డిపెండెంట్ని తీసుకెళ్లి నేను వాళ్ళని జాగ్రత్తగా చూసుకోగలనా సింగిల్ ఇన్కమ్. పోనీ అక్కడ ఉన్న వాళ్ళని చేసుకుందాం అంటే వాళ్ళకు కూడా కెరీర్ గోల్స్ ఉంటాయి. వాళ్ళు మాస్టర్స్ అవ్వాలి, వాళ్ళు మళ్ళీ తర్వాత ఇది అవ్వాలి, జాబ్ రావాలి, జాబ్ వచ్చాక H1 రావాలి, H1 రాకపోతే మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చేస్తారు, వీసా అదంతా ఇది ఉంటుంది. తర్వాత గ్రీన్ కార్డ్ సంగతి తర్వాత ఎప్పుడు, ముందు H1 రావాలి. H1 ఎన్ని రోజులు వస్తుందో తెలియదు. ఇన్నున్నప్పుడు ఆడ మగ కూడా పెళ్లికి చాలా టైం తీసుకుంటుంది. ప్లస్ ఇక్కడ నుంచి అప్పులు చేసుకుని వెళ్తారు, అవన్నీ క్లియర్ అవ్వాలి, లోన్స్ మరి ఇవన్నీ యాడెడ్ టు దట్ ఇంకా బాధ్యతలు తీసుకో. అందుకని పెళ్లి అనేసరి భయపడుతున్నారు. ఒకప్పటిలాగా ఇంత వయసు వచ్చాక వెంటనే పెళ్లి చేసుకోవాలి అనేది లేదు. మరి శరీరంకి వీళ్ళకి కావాల్సిన బయోలాజికల్ నీడ్స్ ఉంటాయి, సైకలాజికల్ నీడ్స్ ఉంటాయి. వీటిని మీట్ అవ్వాలంటే ఏంటి, మరి మనకున్న వాళ్ళు తెలిసిన వాళ్ళ మధ్యలోనే మనం ఏదో ఒక రిలేషన్షిప్ లోకి వచ్చి దానివల్ల ఇబ్బంది పడకుండా ఉండేటట్టు ట్రై చేయడం. అంటే ఏంటంటే మనకున్న వాళ్ళందరినీ ఇప్పుడు సపోజ్ అపార్ట్మెంట్స్ లో కూడా చాలా మంది మగ ఆడ కూడా కలిసి ఉంటారు. మగవాళ్ళు 5 ఆడవాళ్ళు 3 ఉన్నారు అనుకుందాం. అందరూ అలా చేస్తారని కాదు, ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు ఉండదు. మేబీ అందులో ఒక జంటకి, ఒక ఫీమేల్ అండ్ మేల్ కి పరస్పరం ఇష్టమైంది, కలిసి ఉందాం, మనం ఫ్యూచర్ లో కంటిన్యూ చేద్దాం రిలేషన్షిప్ అనుకున్నారు. వై నాట్ వి ట్రై అవుట్, అంటే అండర్స్టాండింగ్ కి దీనికి మన ఇద్దరం ఒక టైం తీసుకుని మనం ఒకళ్ళని వాళ్ళు అర్థం చేసుకోవడానికి అని.